అక్కడొకమ్మ ఇక్కడొకమ్మ. బలే 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 బలే. అమ్మ కాదు బాబు, బొమ్మ. కాదు అమ్మే. అమ్మ 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 అందరూ ఎలాగెళ్ళో చెప్పవా? తర్వాత చెప్తాను గాని నువ్వు ముందెళ్ళి అన్నం తిను. గాయత్రి, అబ్బాయికి అన్నం పెట్టమ్మా. సరే రండి వడ్డిస్తాను. చీ, నా పిల్లానికి ఏమీ తలదు. అన్నం ఇలా తినేస్తారేంటి? కాళ్ళు చేతులు కడుక్కుని తినాలి. సరే నాన్న, కడుక్కున్నాకే తిను. అమ్మా, భారీగా అన్ని విషయాల్లో చూపిస్తున్న చొరవ కాపురం చెడుల్లో కూడా చూపించు. ఏంటలా చూస్తున్నావు? ఈ ఫోటోలో మీరు భలే ముద్దొస్తున్నారు. అయితే పెట్టుకో. ఫోటో ముద్దొస్తే నన్ను పెట్టుకుంటావే? ఫోటోలో ఉన్నది మీరే కదా, అందుకే మీకు పెట్టాను. అవును, నేనెవర్ని? నా పల్లానివి. పెళ్ళామంటే ఏంటి? పోనీ పెళ్ళాం మొగుడికి ఏం చేయాలో తెలుసా? ఓ, స్నానం చేయించాలి, బట్టలు వేయాలి, అన్నం పెట్టాలి. మరి మొగుడు పెళ్ళానికి ఏం చేయాలి? కాపురం చేయాలి. కాపురం అంటే? చెప్తాను. మీకు పిల్లలంటే ఇష్టమా? ఓ, ఎంత ఇష్టం. ఇంచక్క పిల్లలుంటే సరదాగా ఆడుకోవచ్చు. మరి మీకు పిల్లలు కావాలా? అయితే నేను చెప్పినట్టు చేయండి, అప్పుడే మనకి పిల్లలు పుడతారు. సరే. అయితే కళ్ళు మూసుకోండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. నువ్వు మాట్లాడివే. కర్మ కర్మ, షేమ్, కర్మ. ఏమిటి, ఏమైంది నాన్న? చూడు చూడు, అదేం చేస్తావు చూడు. షేమ్ షేమ్. ఏమైందమ్మా? ఏమవలేదు, మీరు లోపలికి వెళ్ళండి. ఏమైందమ్మా? మనిషిగా పుట్టి మనిషిలా ఎందుకు ప్రవర్తించవురా నువ్వు? నీ వల్ల ఎవరికీ సంతోషం లేదు. బ్రతికి అందరినీ బాధపెట్టడం కంటే చచ్చిపోయినా బాగుంటది కదరా. ఊరుకోండతయ్య, ఏంట మాటలు? కర్మమ్మా, అంత కర్మ. ఏడోకండి, దీనికి అంతటికి కారణం నేను. ఇంకెప్పుడు మీకు ఇష్టం లేని పని నేను చేయను. అత్తయ్య, అత్తయ్య, ఆయన ఎక్కడున్నారు? ఏమ్మా, లోపలేడా? లేరు. పొద్దునుంచి నాకు కనిపించలేదే. ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో, ఇందులో 10 అందులో 10 కొట్టించి 150 లీటర్లకి బిల్లు పడరా. ట్యాంకర్ల కెపాసిటీ 70 లీటర్లు. అది నీకు తెలుసు, మాకు తెలుసా? చెప్పమంటారా? వదిలే. సుధాకర్, చెప్పడం లీక్ అయిపోయింది. అన్నయ్య, అబ్బాయి కనిపించాడా? లేదమ్మా, ఇంట్లో లేడా? లేడు. ఆడుకోవడానికి బయటికి వెళ్ళి ఉంటాడు. మరే నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా. కాస్త అటు వెళ్ళి వెతకండి అన్నయ్య. అలాగే చెల్లమ్మా. ఏమండి ఏమండి, ఆ పిక్చర్ కనిపించట్లేదంట. దేవుడు మనకి తొందరగానే దారి చూపించాడు. పిండి వంటలు ఏం చేయమంటారు? నువ్వు నోర్మి, మక్కిందంటే తొక్క తెస్తుంది. కొడుకు కనిపించడం లేదని ఓ పక్క తల్లి ఆరాటం, మరో పక్క రాబందుల ఆనంద తాండవం. వీరిలో గెలిపేవరితో చూద్దాం. బ్రేక్ తర్వాత ఆపు. ఒరే సుబ్రహ్మణ్యం, అమ్మగారు అచ్చబాబు ఏడి? తెలీదమ్మా, నేను ఇప్పుడే వస్తున్నాను. వాడు కనిపించట్లేదురా. అదేంటమ్మా? పాపిష్టిదాన్ని రాత్రి వాడిని అనవసరంగా కొట్టాను. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో. మీరేం కంగారు పడకండి అమ్మా, నేను వెళ్ళి ఎత్తికి తీసుకొస్తాను.
కనిపించాడా? లేదు. ఎటు వెళ్ళిపోయాడో ఏమిటో. రండి. ఏమండే మాస్టారు? నేను మాస్టర్ నీకెలా తెలుసు? నా దగ్గర చదువుకున్నావా? ఏమండే నా ముఖం చూస్తుంటే చదువుకున్న కనపడుతున్నా? చదువు అనేది మా ఇంట్లో వంటలేదు. సరే గానీ ఈ కుర్రోని ఎక్కడైనా చూసారా? మీరు కానీ అమ్మాయిని చూసారా? ఆహా, ఫిగర్ సూపర్. జంప్ జిలానియా? కరెక్ట్. ఆ జిలాని గారితో లేచిపోయి ఉంటది. నేను ఏదో అంటే ఇడు ఏదో అనుకుని వెళ్ళిపోతున్నాడేంటి? మా అచ్చిబాబులు అంటూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. కనిపించాడా? లేదమ్మా, ఇటువైపు ఎదుగుతాం కదా. ఏమండి ఈ అబ్బాయి? నాకొద్దు. అచ్చిబాబుకి ఏం జరగదులే వదినా, తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు. అత్తయ్య, నిన్నటి నుంచి ఏమీ తినలేదు. కాసిన పాలు తాగండి. నాకొద్దమ్మా. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టిందో మహాతల్లి. ఎప్పుడు పల్లెత్తు మాట కూడా అన్న మా వదిన చేత బిడ్డను కొట్టించింది. హేమ, నోటికి వచ్చినట్టు వాక్కో. మీకు నా కొడుకు మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళి వెతకండి, లేదా నోరు మూసుకుని కూర్చోండి. అంతేగాని నా కోడలు ఏదన్నా అంటే ఊరుకోను. ఊరుకోండి వదినా, అదేదో అల్లుడు కనిపించట్లేదని ఫీలింగ్ ఎక్కువ అలా అంటుంది. చలమా చలమా అక్క చలమా. ఏమన్నయ్య, కనిపించాడా? లేదమ్మా, కానీ చిన్న క్లూ దొరికింది. మన అచ్చిబాబు నిన్న లాక్కుల దగ్గర కలకత్తా వెళ్ళి అట్టకెళ్ళారేకి వెళ్ళిపోయాడంట. మన సెల్సూర్ గారు చూసి చెప్పాడు. అయ్యో, నువ్వేం కంగారు పడకమ్మా. 10 మంది మనుషులు ఆ రూట్లోనే పంపించి ఎతికిస్తాం అక్క. కాకపోతే జేబులో డబ్బులు అయిపోయినాయి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ముందు మనుషులు పంపించు. అలాగే. ఒక 50,000 సరిపోతాయా? చాలు. అమ్మా, వెళ్ళి డబ్బులు తీసుకురా. నువ్వు ఇక్కడ తగిలాడు. అదేంటండి, అచ్చుబాబుని వెతకడానికి డబ్బులు తీసుకుని ఈ కొమ్మలు దొరుకుతారండి? ఇలాంటి ఆనంద సమయంలోనే బాడీకి ఎంటర్టైన్మెంట్ కావాలి. తోడబుట్టిన వాడు కన్నీరు కారుస్తుంటే మీరు పన్నీరు కొట్టుకుని ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారా? అయిపోతారో, సర్వనాశనం అయిపోతారు. తోలు చెప్పు నీటిలో ముంచి కొట్టినట్టే. మూసుకో, నేను లోపలికి వెళ్తాను. నువ్వు ఇక్కడ కూర్చుని మీరు ఎక్కాను. మంచాలు మల్లేసి ఉండదని మాకు తెలుసు. రెడీగానే ఉన్నావు అన్నయ్య. 25,000 తీసుకుని కలకత్తా ఇల్లు వస్తా అన్నా. ఆ కలకత్తా వెళ్దామని బయలుదేరాను. మన అచ్చిబాబు ఏమన్నా ఇటు వచ్చాడేమోని ఎతకడానికి వచ్చాలే. మీరు వెతకడానికి వెళ్ళరండి. వద్దులే, రిలేషన్ దెబ్బతింటది. పద, మనం వేరే చోట ఎదుగుదాం. లోపలికి వెళ్ళొద్దని చెప్తే విన్నారా? మా ఎదవ ఉన్నాడని చెప్పొచ్చు కదా. ఇదిగో, నువ్వు ఏ రూట్లో ఎదుగుతావు ముందే చెప్పు, మేము వేరే రూట్కి వెళ్ళి ఎదుగుతాం. ఏంటి ఎతికేది? నూతిలో నేతికిన్నే. ఆ అచ్చిబాబు కనపడితే ఏం చెయ్యాలో ఆల్రెడీ మన వాళ్ళకి పురమాయించేశాను. ఆపరేషన్ దుర్యోధన. చలమా. ఏ అన్నయ్య, వాడు కనిపించాడా? లేదమ్మా, ఆడి కోసం మేము ఎతకని. సాని కొంపలేదు. సందు గొంతు లేదు. చుట్టుపక్కల ఉన్న బార్లు కూడా ఊళ్ళు కూడా ఎతికాం, కనిపించలేదక్క. ఒరే నాన్న, నా బంగారు కొండ, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏమైపోయావురా? నీకోసం నేను ఎంత బెంగెట్టుకున్నానో తెలుసా? ఊరు బయట వదిలేసి వచ్చిన పిల్లి మనకంటే ముందు ఇంటికి చేరిందన్నట్టు ఈడిలా వచ్చేసాడట్రా. అమ్మా గాయత్రి, అబ్బాయి వచ్చేసాడు. వచ్చేసాడు. బాబు, నీకోసం చెయ్యని పూజ అంటూ లేదు, మొక్కని దేవుడు అంటూ లేడు. మరే మళ్ళీ నేను ఇలా చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అసలు ఇంటికి ఎలా వచ్చేవాళ్ళు? ఆడు తీసుకొచ్చాడు. ఎవరు? శివాజీ, నువ్వా బాబు? మా అచ్చిబాబు ఎక్కడ కనపడ్డాడు? ఇంటర్వ్యూకని విజయవాడ వెళ్ళాను. అక్కడ కనిపించాడు. ఎలా వచ్చావంటే ఎవరితోనూ లారీ ఎక్కొచ్చా అన్నాడు. దేవుళ్ళ నా కొడుకుని తిరిగి తీసుకొచ్చావు. నీకేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. అయ్యో, అంత మాట అనకండి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు దూరం అవుతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమ్మా అమ్మా, దారిలో నాకు ఆకలేస్తుందంటే ఈ అబ్బాయి ఇడ్లీలు దోశలు కొనిపెట్టాడు. అలాగా? అయ్యో, ఈ అడవుట్లో మర్చిపోయాను. భోంచేసి వెళ్దుగానరా. పర్లేదండి, మా ఇంటికి వెళ్తాను. మా అమ్మ బాగా వండుతుంది, పైగా డబ్బులు కూడా ఇవ్వట్లేదు. వద్దు, నా మాట విను. రమ్మంటుంటే. ఇదిగో, జనరల్ గా మా అచ్చిబాబుకి ఎవడ ఫేస్ నచ్చదు. నీ అదృష్టం బాగుండి నీ ఫేస్ నచ్చింది. నువ్వు తినేదాకా ఊరుకోడు. పద. దా దా. 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 అయ్యి గుడ్డు, అదంటే నాకు ఇష్టం. నాకు ఇవ్వా? తీసుకో. నీకు కూడా ఉందండి. పర్లేదు, తెన్నివ్వండి. అయ్యి నాకు గుడ్డు. పాపం, నీది నేను తినేస్తాను కదా, నాది నువ్వు తినే. ఇదిగో, చెల్లుకు చెల్లు. ఇప్పుడు నేను ఎవ్వరికి బాకీ లేనొచ్చు. తిను బాబు. మీరు కూడా తినేకపోయారా? అచ్చిబాబు గారిని చూసిన ఆనందంలో ఆకలి చచ్చిపోయి ఉంటది కాదండి? అవునమ్మా. థ్యాంక్స్.
దేనికి? ఆయన తిరిగి ఇంటికి తీసుకొచ్చినందుకు. నీ భర్తగా నీతో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నాను, కానీ ఈరోజు నీకు అతిథినయ్యాను. మన ప్రేమ ఫెయిల్ అయినందుకు కాస్త బాధగా ఉన్నా, నువ్వు జీవితంలో స్థిరపడినందుకు ఎక్కువ సంతోషంగా ఉంది. కేవలం కడుపు నింపుకోవటమే జీవితంలో స్థిరపడ్డం అనుకుంటే నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు. నువ్వేమనుకోనంటే ఒక చిన్న మాట. ఏమిటి? ఆయనతో పరిచయాన్ని ఇక్కడితో వదిలే. దీన్ని అడ్డు పెట్టుకొని తరచూ నువ్వు ఇంటికి రావద్దు. మర్చిపోతున్న గతాన్ని మళ్ళీ గుర్తు చేయొద్దు. ఒకళ్ళొకళ్ళు తోసుకోకుండా అంతా వచ్చి కూర్చోండి. ఆడోళ్ళు ముందు కూర్చుని మగోళ్ళు తర్వాత కూర్చోండి. రండి రండి రండి. ఎవడాకుల్లో ఆడు తినండి. పక్కోడాకులు తింటే చంపేస్తాను. మొన్నేగా పెళ్లి భోజనం పెట్టారు, మళ్ళీ ఏంటి విశేషం? కోడల గారిగా నీళ్ళు వేసుకున్నారటి. అంత డీప్ డీటెయిల్స్ అవసరం ఏంట్రా నీకు? కోప్పడకరా, వండాలు ఎందుకు ఎడుతున్నారో అడిగి తెలుసుకుంటున్నాం. మొన్న అచ్చిబాబు గారు కనిపించకుండా వెళ్ళిపోయినప్పుడు అమ్మగారు నీలాంటి బేవర్సగాళ్ళు అందరికీ అన్నదానం చేస్తాను మొక్కున్నారంట. తినేళ్ళు. ఇదిగో నన్ను బేవార్స్ గార్డెన్ చీప్ గా మాట్లాడేవంటే వన్నం తినేసి వెళ్ళిపోతాను అంతే. బాబు భోజనాలు రెడీ అయిపోయినాయా? అయిపోయినాయండి. అంతా రెడీ చేసుకుని మీకోసం చూస్తున్నామండి. ఐటమ్స్ ఏంటి? చికెన్, మటన్, చేప, రొయ్య. పీతలు లేవా? నత్తలు మెత్తలు కూడా ఉన్నాయి సార్. అర్రే మందు తెచ్చుకుని ఉండాల్సింది. అది కూడా అరేంజ్ చేశాం సార్. అయితే మందు ముందు ఇచ్చాను. కోర్త కోమాలోకి వెళ్ళిపోతారు నా సన్నల్లారా. ఊళ్ళో ఏమైనా ఫంక్షన్ జరిగితే చాలరా, పెద్ద మనుషులు కంటే ముందు వచ్చేస్తారు మీరు. రాకపోతే ఫంక్షన్ అందమే ఉంటదండి. 7 సేర్లే కానీ ఊళ్ళో అంతా తినేసాక పెడతాం. ఎళ్ళ మూల కూర్చోండి. వెళ్ళండి. ఎందుకు పాపం వాళ్ళని ఆపడం? ఆ పక్కన కూర్చోపెట్టి వాళ్ళకు కూడా పెట్టేయండి. ముందు తింటే మిగతా వాళ్ళు మిగలదమ్మా. ఇన్విటేషన్ చెప్పాలంటారా మీకు? వెళ్ళండి వెళ్ళండి. నాన్న, ముందు నీ చేత్తో వడ్డించు. తిను తిను తిను. అల్లుడు, మనం నువ్వు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళా? అమ్మ కుట్టింది, కోపం వచ్చింది, లారీ ఎక్కాను, తుర్రమని వెళ్ళిపోయింది. అదే విజయవాడ వెళ్ళుంటది. మరి అప్పుడు నీకు ఆకలే లేదమ్మా? బాగేసింది. ఒక అతను అడిగాను, పెడతాను రా అని హాస్పిటల్ తీసుకెళ్లి నా పొట్టకు వంచి పాలు రొట్టె ఇచ్చాడు. అంటే నీకు పిల్లలు పట్టకుండా కుటుంబాన్ని ఎంత ఆపరేషన్ చేయించారన్నమాట. కొంప మునిగింది. అమ్మా చెల్లమా, ఘోరం జరిగిపోయింది. మన అల్చిబాబుకి ఎవరో పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించారంట. ఏమిటన్నయ్యా, నువ్వు చెప్పేది నిజమా? నిజమేనమ్మా. మీ అబ్బాయికి వ్యాసెక్టమీ ఆపరేషన్ జరిగింది. పాపం ఎవరో డబ్బు కోసం కక్కుర్తుపడి ఆపరేషన్ చేయించుంటారు దరిద్రులు. ఒకప్పుడు డబ్బు కోసం దోపిడీలు, దొంగతనాలు చేసేవారు. ఇప్పుడు ఆస్తుల కోసం అయిన వాళ్లే ఆపరేషన్లు చేస్తున్నారు. అమాయకులారా, బీ కేర్ఫుల్.